అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మన్నించు ప్రియ పార్ట్ 11. మనసు విరిగిపోయినప్పుడు మాటలు రావు, అప్పుడు నిశ్శబ్దమే మాట్లాడుతుంది. అముక్త మాటలు రానట్టు అక్క వైపు చూస్తుండిపోయింది. డిన్నర్ తర్వాత అముక్త అమూల్య గదికి వచ్చింది. ఆమె ఒడిలో తల పెట్టుకొని, ఎన్ని రోజులైంది ఇలా గడిపి, నిన్ను చాలా మిస్ అయ్యాను అక్క. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. అమూల్య కళ్ళు కూడా తడి అయ్యాయి. ఆమె తలను ప్రేమగా నిమిరింది. అక్క, నువ్వు ఒంటరిగా అనుతో అక్కడ ఎలా ఉన్నావు? ఎన్ని బాధలు పడి ఉంటావు? ఆర్తిగా అంది అముక్త. మొదట్లో మీ అందరూ గుర్తు వచ్చి చాలా బాధగా ఉండేది. ఫోన్ చేస్తే కూడా ఎవరు మాట్లాడలేదు. తర్వాత ఫోన్ నెంబర్లు మార్చేశారు. తట్టుకోలేకపోయాను. కొన్ని నెలల పాటు కోలుకోలేకపోయాను. మీరు నన్ను వదిలేసినా నేను మిమ్మల్ని వదులుకోలేకపోయాను. అందుకే ఎప్పటికప్పుడు దీపును మీ గురించి కనుక్కునేదాన్ని. నాన్నగారికి బాగాలేదని దీపుకు తెలియదు. అందుకే నాకు చెప్పలేదు. తెలిస్తే ఆ నిమిషమే రెక్కలు కట్టుకొని వచ్చేదాన్ని. ఆ రాత్రి నువ్వు ఫోన్ చేస్తే నమ్మలేకపోయాను. నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారని వినగానే నా గుండెలు బద్దలయ్యాయి. నాన్నగారిని కల్లారా చూసే వరకు నేను పడ్డ ఆవేదన మీకు తెలియదు. ఎక్కడో నా వల్లే ఆయనకి ఇలా అయిందని గిల్ట్ ఫీలింగ్. అమూల్య కళ్ళు తడిచాయి. ఇప్పుడు నాన్నగారు బాగానే ఉన్నారు కదా, బాధపడకు, ఓదార్చింది అముక్త. మొదట్లో అనుతో నా జాబ్తో చాలా ఇబ్బంది పడ్డాను. నందు అన్నయ్య వాళ్ళు హెల్ప్ చేశారు. రమ్య వదిన లేకపోతే బాగా ఇబ్బంది పడేదాన్నే చెప్పింది. నందు ఎవరు? అడిగింది అముక్త. దీపు కజిన్. వాళ్ళ గురించి, తన సాధక బాధల గురించి చెప్పింది. అముక్త కూడా ఆమె వెళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయాలన్నీ చెప్పింది. ఎక్కడ అభి ప్రసక్తి రాకుండా జాగ్రత్త పడింది. నీ లవ్ స్టోరీ చెప్పు, నవ్వుతూ అంది అమూల్య. బావ లేకుండా నా లవ్ స్టోరీ లేదు. నీకు బావ పేరు ఎత్తితే కోపం వస్తుంది, ఎలా చెప్పను అంది. నా జీవితంలోనే కాదు, నీ జీవితంలో కూడా బావ పాత్ర ఉందన్నమాట. అంతా భావమయం. ఈ మహానుభావుడు మనల్ని వదలంగాడి చెప్పు, కోపంగా అంది. ఆ ముక్త నవ్వుతూ, నువ్వు ఏ ఉద్దేశంతో చెప్పినా నిజం చెప్పేవక్క. బావ నిన్ను అస్సలు వదలగా కొంటెగా అంది. అమూల్య మొహం ఎర్రబడింది. బావ జపం ఆపి నువ్వు చెప్పు, కోపంగా అంది. అముక్త నవ్వు ఆపుకుంటూ, నేను కోచింగ్ కోసం అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అప్పుడే సంజు హాస్పిటల్ విషయమై తరచూ బావ కోసం వచ్చేవాడు. గంటల తరబడి డిస్కషన్స్ చేసేవారు. నేను పని మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే సంజు నన్ను గమనించేవాడు. నేను బావ వాళ్ళ చెల్లెల్ని అనుకున్నాడు. ఒకరోజు బావ నన్ను తనకు పరిచయం చేశాడు. తన మరదల్ని అని తెలియగానే కంగారు పడ్డాడు. బావకు కాబోయే భార్యని అనుకున్నాడు. ఆ రోజు నుంచి నన్ను చూడగానే తల తిప్పుకునేవాడు. నాకు అర్థం కాలేదు, కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడప్పుడు బావ తమ డిస్కషన్లో నన్ను భాగం చేసేవాడు. ఏవో నాకు తోచిన సలహాలు నేను ఇచ్చేదాన్ని. అవి వాళ్లకు నచ్చాయి. మీ పెళ్ళి ఎప్పుడు అడిగాడు మా ఇద్దరిని సంజయ్. అమ్ము పెళ్ళి ఎప్పుడో నాకు తెలీదు. నా పెళ్ళి ఎప్పుడో అయిపోయింది, బావ చెప్పాడు. బావకు పెళ్ళయింది అన్న విషయం నమ్మలేదు, కానీ నన్ను చేసుకునే ఉద్దేశం బావకు లేదని తెలిసి సంతోషించాడు. ఆ రోజు నుంచి నాతో చనువుగా ఉండేవాడు. నాకు అతని పట్ల మంచి అభిప్రాయమే ఉంది. పైగా బావ అతని గురించి గొప్పగా చెప్పేవాడు. బావకు సంజు బాగా నచ్చాడు. ఎప్పుడూ అతని గురించే చెప్పేవాడు. బావకేనా, నీకు కాదా? నవ్వుతూ చెల్లెల్ని అడిగింది అమూల్య. అముక్త సిగ్గుగా నవ్వింది. ఒకరోజు తన మనసులో మాట చెప్పాడు. బావ గురించి అతను ఎలా అనుకున్నాడో స్రవంతి గురించి నేను అలాగే అనుకున్నాను. కాదని, వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులని, రెండు కుటుంబాల మధ్య కూడా స్నేహం ఉందని తెలిసాక నేను ఒప్పుకున్నాను. అప్పటికే నాకు బిజినెస్ స్కూల్లో సీటు వచ్చింది. అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచే కాలేజీకి వెళ్ళేదాన్ని. మేము ప్రేమలో పడ్డాక బావ ఉన్నా లేకపోయినా సంజు వచ్చేవాడు. అత్తయ్య మామయ్య వాళ్ళతో కూడా బాగా కలిసిపోయేవాడు. బావ మా విషయం కనిపెట్టాడు. మా ఇద్దరిని అడిగాడు. మేము ప్రేమించుకుంటున్నామని నిజం ఒప్పేసుకున్నాము. బావ దగ్గర ఒప్పుకున్నాము, కానీ నాన్నగారికి తెలిస్తే ఎలా అని భయపడ్డాను. బావ అంతా తాను చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. సంజు హాస్పిటల్ కన్స్ట్రక్షన్తో బిజీగా ఉంటే నేను నా స్టడీలో పడిపోయాను. వీలైనప్పుడల్లా కలుసుకునేవాళ్ళం. ఒకరోజు నాన్నగారు వచ్చారు. ఆ విషయం తెలియని నేను ఎప్పట్లాగే సంజయ్తో కలిసి ఇంటికి వచ్చాను. మా ఇద్దరిని చూసి నాన్నగారు విషయం గ్రహించారు. చదువుకోమని పంపిస్తే ప్రేమలు వెలగబడతావా అంటూ బాగా తిట్టారు. ఈ విషయం తనకు ఎందుకు చెప్పలేదని అత్తయ్యను కూడా తిట్టారు. మా పెళ్ళికి నాన్నగారు ఒప్పుకోలేదు. ఈ ప్రేమలు మనకు అచ్చిరావు, వద్దు,
అమ్ముకు మంచి సంబంధం ఒకటి ఉందని తెలిసి మాట్లాడడానికి వచ్చాను. రేపే ఖాయం చేసుకొని వస్తాను అన్నారు. నాన్నగారిని ఎదిరించే ధైర్యం చేయలేకపోయాను. నా పరిస్థితి గ్రహించిన బావ సంజు గురించి ఎన్నో విధాలుగా చెప్పాడు. తనను చేసుకుంటే నేను సంతోషంగా ఉంటానని. అమ్ము సంతోషం కంటే మనకు కావాల్సింది ఏముంది మామయ్య? సంజు గురించి మీరు అనుమానపడక్కర్లేదు. తాను భరోసా ఇస్తానని బతినాడి ఒప్పించాడు. బావ మాటతో నాన్నగారు సంజయ్తో మాట్లాడారు. అతను నాన్నగారికి బాగా నచ్చాడు. తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడాడు. సంజు మాకు చెప్పాడు, తను చదువుకుంటుందని ఆగాము, లేకపోతే మేమే వచ్చి అడిగేవాళ్ళం అన్నారు. వాళ్ళ పద్ధతులు మంచితనం నాన్నగారిని ఆకట్టుకున్నాయి. నన్ను వాళ్ళ కూతురులా చూసుకుంటారు అని అర్థమై నాన్నగారు సంతోషపడ్డారు. సంజు హాస్పిటల్ కంప్లీట్ అయిన తర్వాత మా పెళ్ళి అన్నాడు. ఈలోపు నా చదువు కూడా పూర్తి అవుతుందని నాన్నగారు ఒప్పుకున్నారు. నా చదువు పూర్తి అయిన 2 నెలలకు హాస్పిటల్ ఓపెన్ అవ్వడం, మరో 2 నెలలకు మా పెళ్ళి జరిగిపోయింది. బావే లేకపోతే మా పెళ్ళి జరిగేది కాదు. ఈ విషయంలో బావకు రుణపడి ఉన్నాను. సంజు లాంటి భర్త కూతుర్లా చూసుకునే అత్తమామలు లభించేవాళ్లే కాదు అంది అముక్త. ఐఆమ్ వెరీ లక్కీ అక్క, సంతోషంగా అంది. చెల్లి సంతోషంలో తాను పాలు పంచుకుంది అమూల్య. అమ్ము, చాలా టైం అయింది, వెళ్ళు. సంజయ్ గారు నీకోసం చూస్తూ ఉంటాడు అంది. నేను ఇక్కడే పడుకుంటాను అంది అముక్త. బాగుండదు, వెళ్ళు అమ్ము. మేమేమి కొత్తగా పెళ్ళైన వాళ్ళం కాదు, సంవత్సరం కావస్తుంది అంది అముక్త. చెప్తుంటే వినవే, అమూల్య చిరుకోపంగా అంది. అబ్బా వదిలేయి అక్క, సంజు ఏమీ అనుకోడు, తనకు చెప్పాను అంది. అమూల్య ఇక ఏమీ అనలేదు. అక్క, వీడేంటి నా వైపు అలా గుర్రుగా చూస్తున్నాడు? తనను కోపంగా చూస్తున్న అను వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంది. నువ్వు నా ఒళ్ళో పడుకున్నావు కదా, అది వీడి కోపానికి కారణం. వెదవకు అన్నీ బావబుద్ధులే, ఎంత పొజిటివ్నెస్సో నా మీద అంది. బావ అలా అనిపించడే, అందరితోనూ బాగా కలిసిపోతాడు. నాకు తెలిసి నిన్ను ఎప్పుడూ కట్టడి చేయలేదు అంది. బావ గురించి మీకేం తెలుసు? నా పట్ల అతను చూపించే అతి ప్రేమ, ఆ పొజిటివ్నెస్సే నాకు ఇన్ని బాధలు తెచ్చిపెట్టింది ఆవేదనగా అంటూ, కాలేజీలో ఉండగా మా సీనియర్ నన్ను ఏదో అన్నాడని రక్తం వచ్చేలా చితకబాదాడు. అది తలుచుకుంటే ఇప్పటికీ నాకు వణుకు వస్తుంది. ఆ సంఘటన తర్వాత కాలేజీలో నా పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? ఎవరు నాతో మాట్లాడడానికి కూడా భయపడేవారు. రౌడీ భార్య అని అందరూ వెక్కిరించేవారు. దీపు లేకపోతే నేను కాలేజీ కూడా వెళ్ళేదాన్ని కాదు అంది. అక్క, నువ్వు భావన అపార్థం చేసుకుంటున్నావు. ఎవరైనా నన్ను కామెంట్ చేసినా సంజు అలాగే కొడతాడు అంది. ఒక్కసారి కాదు అమ్ము, ఇలా చాలాసార్లు జరిగింది. నాకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు ఆయన గారి రూపంలో వీడు తయారయ్యాడు నా ప్రాణానికి. అన్ని విషయంలో బాగుంటాడు, నా మాట వింటాడు, నాకు భయపడతాడు. కానీ నేను ఎవరి మీద ప్రేమ చూపించినా ఇలాగే అలుగుతాడు. నాకు భయంగా ఉంది అమ్ము, వీడు కూడా బావలాగా తయారవుతాడని దిగులుగా అంది అమూల్య. వాడు చిన్నపిల్లాడు అక్క, తనకు ఇష్టమైన బొమ్మను తీసుకుంటే పిల్లలు ఎలా గొడవ చేస్తారో నీ విషయంలో వీడు ఇంతే. కొన్నాళ్ళు పోతే వాడే తెలుసుకుంటాడు. నువ్వు దిగులు పడకు అంటూ అను ఇలారా చేతులు చాచింది అముక్త. వాడు తల అడ్డంగా ఊపుతూ మా మమ్మ నువ్వులే కోపంగా అన్నాడు. మా అక్క నేను లేవను అముక్త అంది. అమ్ము నువ్వులే, వాడు ఏడ్చి గోల చేస్తాడు అమూల్య కంగారుగా అంది. నువ్వు ఆగు, వాడు ఏం చేస్తాడో చూద్దాం అంది అముక్త. వాడు ఉక్రోషంగా ఆమెను తోసేశాడు. అముక్త కొంచెం కూడా కదలలేదు. కాసేపు ఇద్దరూ వాదించుకున్నారు. వాడు అలసిపోయి నేను ఇక్కడ పడుకుంటాను రాజీకొచ్చి తల్లి ఒడిలో మరోవైపు పడుకున్నాడు. ఫ్రెండ్స్, చెయ్యి అందించింది అముక్త. వాడు ఆమె వైపు కొద్దిసేపు పరిశీలనగా చూసి నవ్వుతూ చెయ్యి అందుకున్నాడు. వాడిని ముద్దు పెట్టుకుంటూ, చూసావా అక్క, వీడు ఎలా రాజీకొచ్చాడో? వీడు ఏడవగానే నువ్వు కంగారు పడి వాడు చెప్పినట్టు చేస్తావు. దాంతో అలుసుగా తీసుకున్నాడు అంది అముక్త. అదే ఆశ్చర్యంగా ఉంది అమ్ము. చాలాసార్లు విసుగు వచ్చి పట్టించుకోలేదు. నేను దగ్గరికి తీసుకునే వరకు ఏడ్చి గోల చేసేవాడు. ఇప్పుడు ఇలా కామ్గా ఉండడం వింతగా ఉంది అంది అమూల్య. ఏం లేదక్క, నేను మొండిగా ఉండడం, నువ్వు కూడా పట్టించుకోకపోవడంతో వాడు దారికి వచ్చాడు. ఇక నుంచి వాడు ఎంత గొడవ చేసినా అలాగే ఉండు. నువ్వు ఎప్పుడైతే పట్టించుకోవని వాడికి అర్థమవుతుందో గొడవ చేయకుండా బుద్ధిగా ఉంటాడు అంది. ఇదే ప్లాను బావ విషయంలో అమలు చేశాను, రివర్స్ అయింది ఉక్రోషంగా అంది అమూల్య. ఆమె మొహం చూసి పకపకా నవ్వుతూ, వీడు బావలా కాదులే, నువ్వు నిన్ను చెప్పినట్టు చెయ్యి అంది.
అమ్మ, బాబు కనిపించడం లేదే, 2 రోజుల నుంచి వాడు కనిపించకపోవడం, కనీసం బాబు సందడి కూడా వినిపించకపోవడంతో గుబులు రేగింది అభిలో. అమూల్య ఎలాగూ తన ఎదుట పడదు. బాబు అప్పుడప్పుడు ఆడుకుంటూ హాల్లో కనిపిస్తాడు. వాడిని దూరం నుంచి చూస్తూ ఉంటాడు తప్ప దగ్గరకు తీసుకోడు. ఆమెకి ఇష్టం లేదని తెలిసి ఆమెని బాధ పెట్టడం ఎందుకని దూరంగానే ఉంటున్నాడు అభి. వాడు కూడా అతని దగ్గరకు రాడు. ఆ రోజు తల్లి కోపగించుకోవడం బాగా గుర్తుంది వాడికి. వాళ్ళు లేరురా అంది రాధ. మొన్న జరిగిన గొడవలో బాధపడి ఇంట్లోంచి వెళ్ళిపోయిందా అనుకుంటూ గుండెలు దడదడలాడుతుండగా అమీ బాబుని తీసుకుని అమెరికా వెళ్ళిపోయిందా? పాలిపోయిన మొహంతో అడిగాడు. కొడుకు మొహంలో భయాందోళన గమనిస్తూ, భయపడకు, అది అమెరికా వెళ్ళలేదు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అంది రాధ. అతనికి పోతున్న ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఊపిరి పీల్చుకుంటూ, ఇంత సడన్గా అమ్ము వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళింది ఆరాటంగా అన్నాడు. మొన్న మామయ్య చేసిన గొడవ తెలిసి అమ్ము వచ్చి తీసుకువెళ్ళింది అంది రాధ. అతను నిట్టూర్చాడు. ఆ రోజు సంజుకి వీక్లీ ఆఫ్ కావటంతో బయటికి వెళ్దామని ప్రపోజ్ చేసింది అముక్త. సెలవు రోజు కూడా సంజయ్ గారిని ఇబ్బంది పట్టడం ఎందుకు, రెస్ట్ తీసుకుంటాడు, ఇంట్లోనే సరదాగా గడుపుదాం అమూల్య అంది. బయటికి వెళ్ళి చాలా రోజులైంది. మీరు హైదరాబాద్ వదిలి వెళ్ళి 4 ఏళ్ళు అయ్యి ఉంటుంది. అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది. అలా 4 రోడ్లు తిరిగి షాపింగ్ భోజనం చేసి వద్దాం. మీ చెల్లి వంట తినలేకపోతున్నాను నవ్వుతూ అన్నాడు సంజయ్. అమూల్య నవ్వుతూ తల ఊపింది. నువ్వు ఇలాగే అంటూ ఉండు, ఏదో ఒకరోజు వంట మానేస్తాను బెదిరింపుగా అంది అముక్త. ఆ పని చెయ్యి, 4 కాలాలు సంతోషంగా బతుకుతాను నవ్వుతూ అన్నాడు సంజయ్. నిన్ను అంటూ అతని భుజం మీద ఉక్రోషంగా కొట్టింది. ఆగవే బాబు అంటున్నా వినలేదు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో ఆ చిలిపి గొడవలేనో తెలిసిపోయింది. అన్యోన్యమైన ఆ జంట వైపు ముచ్చటగా చూస్తుండిపోయింది అమూల్య. త్వరగా రెడీ అవ్వండి, లేట్ అవుతుంది సంజయ్ తొందర చేశాడు. వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉండటంతో బోరుగా ఉన్న అను బయటికి వెళ్తున్నామని తెలియడంతో సంతోషంతో ఎగిరి గంతులు వేశాడు. బాబును రెడీ చేసి తాను రెడీ అయి వచ్చింది అమూల్య. అమూల్యం చేస్తూనే రెప్ప వేయడం మర్చిపోయారు. గులాబీ రంగు చీరపై అక్కడక్కడ బంగారు పూలతో లతలతో డిజైను, గోల్డ్ కలర్ బ్లౌజ్ మీద గులాబీ మొగ్గల డిజైన్ ఉన్న చీర కట్టింది. నుదుటిపైన చిన్న స్టిక్కర్. విశాలమైన నల్లటి కలువ కళ్ళు కాటుకు దిద్దటంతో మరింత విశాలంగా ఉన్నాయి. ఆ కళ్ళు ఏవో ఊసులు చెప్తున్నాయి. విల్లు లాంటి కనుబొమ్మలు, నల్లగా పొడవుగా ఉన్న కనురెప్పలు, సంపెంగ ముక్కు, లిప్స్టిక్ వేయపోయినా ఎర్రగా మెరుస్తున్న పెదవులు, శంఖంలా తెల్లగా మెరుస్తున్న మెడ, పూర్ణకుంభంలా ఉన్న కుచద్వయం, ఉందా లేదా అన్నట్టు ఉన్న నడుము, చక్కటి జగన భాగం, నాజూకుగా ఉన్న పొడవైన చేతులు, తామర తొడల్లాంటి వేళ్ళు, పాలలో ముంచి కుంకుమ అద్దినట్లు ఉన్న దేహఛాయ, ముట్టుకుంటే మాసిపోయే రంగు, మెల్లో సింపుల్గా ఉన్న చైను, చేతికి బంగారు గాజు, మరో చేతికి వాచి, మోకాలు దాటుతున్న నల్లగా లావుగా ఉన్న పొడవైన జడ. ఎటువంటి అలంకారం చేయకపోయినా అద్భుతంగా ఉంది. పొడవుగా నాజూకైన శరీరంతో బ్రహ్మ అత్యంత శ్రద్ధతో మలిచిన శిల్పంలా ఉంది. పైగా పెదవులపై అందమైన చిరునవ్వు, బుగ్గపై పడుతున్న సొట్టతో మరింత అద్భుతంగా ఉంది ఆమె. అముక్తనే అద్భుతమైన అందగత్తె అనుకుంటే అమూల్య మరింత అందంగా ఉంది అనుకుంటూ, చాలా అందంగా ఉన్నారు అమూల్య ప్రశంసగా అన్నాడు సంజయ్. చిరుసిగ్గుగా నవ్వింది అమూల్య. అవునక్క, చాలా అందంగా ఉన్నావు అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది అముక్త. ఏంటే చిన్నపిల్లల చిరుకోపంగా అంటూ బుగ్గ తుడుచుకుంది అమూల్య. నీకు ఇంకా ఈ అలవాటు పోలేదా అక్క నవ్వుతూ అంది. పింక్ షర్టు బ్లాక్ ప్యాంట్లో ముద్దుగా ఉన్న అనువును ఎత్తుకొని ఫ్రెండ్స్లా ఉన్నావురా అంటూ ముద్దులు కురిపించింది అముక్త. వాడు తల్లిలా బుగ్గను తుడుచుకున్నాడు. అక్క, వీడికి నీ అలవాటే వచ్చింది ఆశ్చర్యంగా అంది. ఏవో 1-2 వచ్చాయి, అన్నీ భావబుద్ధులే అప్రయత్నంగా అంది అమూల్య. అముక్త కళ్ళెగరేసింది. చాచా, ఇలా అంటున్నానేంటి? అమూల్య లోపల తనను తాను తిట్టుకుంది. మీ వారు కూడా ఉంటే బాగుండేది అమూల్య, రమ్మని ఫోన్ చేయాల్సింది. ఇంకా మామయ్య గారి మీద కోపం పోలేదా? పెద్దవాళ్ళు కోపంలో ఏదో అంటారు, మనం పట్టించుకోకూడదు అన్నాడు సంజయ్. అమూల్య మొహం ఎర్రబడింది. ఏం చెప్పాలో తెలియక తడబడింది.
అభికి కూడా పెళ్ళి అభి కూడా పెళ్లి చేసుకుంటే బాగుండేది. అందరం కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎప్పుడు పెళ్లి గురించి ఎత్తినా తప్పించుకుంటాడు. ఇది అన్యాయం అమూల్య. ఇద్దరు మరదళ్ళు ఉన్నారు. చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా సెటిల్ అయ్యారు. అయ్యో పాపం బావ ఒంటరిగా మిగిలిపోయాడు. మంచి పిల్లని చూసి పెళ్లి చేద్దామని ఒకరికీ లేదు. పిన్ని వాళ్ళు కూడా అభి పెళ్లి గురించి పట్టించుకున్నట్టు లేరు. ఈసారి అభిని వదిలేది లేదు. మీరు వచ్చారుగా, దగ్గరుండి పెళ్లి చేసి వెళ్ళండి అన్నాడు. చివరి మాటలకు అమూల్య ఎందుకో నవ్వింది. ఎందుకు నవ్వుతున్నారు అడిగాడు. ఏం లేదు, తప్పించుకుంది అమూల్య. అభి లాంటి అందగాడు, డబ్బు ఉన్నవాడు, సమర్థుడు, అన్నిటికంటే మంచివాడు. అతన్ని ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందో అదృష్టవంతురాలు. నిజం అమూల్య, నేను అతిశయంగా చెప్పటం లేదు. అతను పరిచయం అయినప్పటి నుంచి చూస్తున్నాను. ఉన్నతమైన వ్యక్తిత్వం గలవాడు. జీవితం పట్ల మంచి అవగాహన ఉంది. అందరికీ కాదనకుండా సహాయం చేస్తాడు. సాటివారి పట్ల దయ, జాలి, ప్రేమ ఉన్నవాడు. హాస్పిటల్లో అందరూ అతన్ని గౌరవిస్తారు. హాస్పిటల్లో వచ్చే డబ్బుతో ఒక్క రూపాయి కూడా తీసుకోడు. అంతా పేదలకే ఖర్చు పెడతాడు. అలాంటి వారు ఈ రోజుల్లో ఎవరూ ఉండరు. అందమైన డాక్టర్లు, నర్సులు, ఎంతోమంది అందమైన అమ్మాయిలు అతని చుట్టూ ఉన్న ఒక్కరి వైపు కన్నెత్తి చూడడు. అలా అని అమ్మాయిలంటే విరక్తి కాదు, ఒకరికే కట్టుబడి ఉండాలనే సంకల్పం అనుకుంటా. అన్నిటికంటే ముఖ్యంగా ఒకసారి తన వాళ్ళు అనుకుంటే ప్రాణంగా ప్రేమిస్తాడు. అతను చూపించే ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. అతన్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో కానీ ఏ జన్మలోనో పుణ్యం చేసుకొని ఉండాలి. అమూల్య, మీరు ఏమీ అనుకోపోతే ఒక మాట అడగనా అన్నాడు సంజయ్. తన ఫీలింగ్స్ అతను గమనించకూడదని తల వంచుకొని అతని మాటలు వింటున్న అమూల్య ఉలిక్కిపడి అతని వైపు చూసింది. మీ బావను పెళ్లి చేసుకోవాలని మీ ఇద్దరిలో ఎవరికీ అనిపించలేదా? అముక్త అంటే తనకంటే బాగా చిన్నది. మీకు అభికి 5 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది అనుకుంటా. 5 ఏళ్ళు అంటే పెద్ద ఏజ్ గ్యాప్ ఏమీ కాదు. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మీరు ఎప్పుడూ అలా ఆలోచించలేదా? మామయ్య గారికి కూడా ఆ ఆలోచన రాలేదా? ఇంట్లో ఎవరికి మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని అనిపించలేదా? అభి కూడా మీ అంత మంచితనం, నెమ్మది అయిన అమ్మాయిని, పైగా అద్భుతమైన సౌందర్య రాశిని ఎలా వదులుకున్నాడు? ఆ దృష్టితో ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదా? సహజంగా బావ మరదల మధ్య ఏదో తెలియని ప్రేమాభిమానాలు ఉంటాయి. అలాంటిది ఇంత అందమైన మరదలు ఉంటే ప్రేమించకుండా ఎలా ఉంటారు? చాలా ఆశ్చర్యంగా ఉంది. సారీ అమూల్య, పెళ్ళైన మీతో ఇలా మాట్లాడకూడదు, కానీ మీ ఇద్దరిని చూస్తుంటే పెళ్లి చేసుకుని ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. రతి మన్మధుల్లా మీ జంట అందంగా ఉంటుంది అన్నాడు సంజయ్. అతని ప్రశ్నలకి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆమె చివరి మాటలకు ఎర్రబడిన మొహాన్ని అతనికి కనిపించకుండా తలదించుకుంది. సంజు, నువ్వు మా బావను బాగా ప్రేమించినట్టు ఉన్నావు. మాకంటే నువ్వే బాగా అర్థం చేసుకున్నావు ఆట పట్టించింది అముక్త. నేనే అమ్మాయినైతే అభిని వదిలేవాణ్ణి కాదు, కిడ్నాప్ చేసి అయినా పెళ్లి చేసుకునేవాణ్ణి నవ్వుతూ అన్నాడు సంజయ్. అముక్త పకపక నవ్వుతూ, మా బావకి ఈ విషయం చెప్తాను, నీకు కాస్త దూరంగా ఉండమని అంది. అమూల్య పక్కున నవ్వింది. పదండి వెళ్దాం ఇక అంది అముక్త. కారులో అలా షికారు తిరిగి దుర్గం చెరువు దగ్గర ఉన్న కేబుల్ బ్రిడ్జి చూపించాడు సంజయ్. కాసేపు దాని మీద తిరిగి పార్కులో కూర్చున్నారు. ఆ తర్వాత కొత్తగా వచ్చిన ప్లేస్ చూపించాడు. ఈ 4 ఏళ్లలో హైదరాబాద్ చాలా మారిపోయింది అంది. రోజు రోజుకి మారిపోతుంది. అంతర్జాతీయ నగరాల్లో ఇది ఒకటిగా ఎదుగుతుంది అన్నాడు సంజయ్. భోంచేద్దాం పదండి అముక్త అంది. దగ్గరలో ఉన్న రెస్టారెంట్కు వెళ్ళారు. ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. 1 మినిట్, వాష్రూమ్కి వెళ్ళొస్తాను సంజయ్ అంటూ అను వస్తావా అడిగాడు. ఇంతటితో ఈ భాగం సమాప్తం. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.